నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి మాట్లాడుతూనే ఉన్నాను రెగ్యులర్గా. చాలా మంచి స్పందన వస్తుంది. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంకా డీటెయిల్డ్గా చెప్పండి అని. సో నేను ఆల్రెడీ హెయిర్ స్ప్రేకి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో చేశాను. తప్పకుండా ఆ వీడియోని వాచ్ చేయండి. ఆ హెయిర్ స్ప్రేతో మంచి హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనందరికీ తెలుసు హెయిర్ ప్యాక్ అనేది పెరుగుతో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని. కాకపోతే మనం హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ని ఎక్కువగా అప్లై చేసుకోవాలి. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో పెరుగు అనేది మనకి ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకోండి. సో 2 స్పూన్ల పెరుగు తీసుకున్నాక మనకు కావాల్సిన పదార్థాలు జస్ట్ పెరిగే కాబట్టి సో ఫస్ట్ పెరుగు తీసుకొని 1 స్పూన్ 2 స్పూన్స్ మనకి హెయిర్ సీరం లేదా హెయిర్ స్ప్రే నేను ఆల్రెడీ వీడియో చేశాను. సేమ్ నేను అదే వాడుతున్నాను. మీరు ఎనీ హెయిర్ స్ప్రేస్ లేకపోతే ఎనీ హెయిర్ సీరమ్స్ వాడుకోవచ్చు. ఇందులో మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ని ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకుంటే ఇట్స్ ఓకే. ఇంకా దీంట్లో కలపాల్సిన అవసరం లేదు. అది మాత్రం గమనించండి. ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో కలపాల్సిన అవసరం లేదు. హెయిర్కి ఆయిల్ లేదు అంటే కొంచెం లైక్ మనకి ఒక 1 స్పూన్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ కలుపుకోవాలి. పెరుగు అస్సలు కనిపించకుండా ఫస్ట్ మొత్తాన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకొని, విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేసుకోండి, లేదా స్పూన్ అయినా అసలు ఎక్కడ కనిపించకుండా పెరుగుని కంప్లీట్గా మిక్స్ చేయండి. సో ఇలా అవుతుంది. ఇది మనం మామూలుగా హెయిర్ స్ప్రేస్ కానీ లేకపోతే హెయిర్ ప్యాక్స్ కానీ చెప్పేటప్పుడు నేను ఏం చెప్పాను, లోపల కుదుళ్ళ నుంచి మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని తీసుకొని లైట్గా ఇలా లోపల కుదుళ్ళకి మసాజ్ చేయండి. ఇది కుదుళ్ళు అయితే ఇలా కుదుళ్ళకి కంప్లీట్గా మసాజ్ చేయండి. మసాజ్ చేశాక మీరు హెయిర్ మొత్తం ఇలా వెనక్కి తలపెట్టేసి ఇది మొత్తం జుట్టు మీద ఇలా పోసేయాలి. లైక్ ఇలా తీసుకొని ఇలా కంప్లీట్గా ఇలా డ్రాప్ చేయాలి. హెయిర్ మొత్తానికి కంప్లీట్గా ఇలా చేసిన తర్వాత నీట్గా ఒకసారి లైట్గా ఇలా హెయిర్ని మసాజ్ చేసుకొని కింద వరకు లీవ్ ఇట్, వదిలేసేయండి. వదిలేసి కనీసం ఒక 1 అవర్ అలా ఉంచేయండి. చాలా అంటే చాలా మీరు అబ్జర్వ్ చేస్తారు హెయిర్ స్మూత్గా. మనకి కండిషనర్స్ వాడితే హెయిర్ అవుతుంది కదా స్మూత్గా, సో అలాంటి హెయిర్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. మనం ఇందులో వాడిని అన్నీ కూడా కెమికల్ ఫ్రీ, అస్సలు ఎటువంటి కెమికల్స్ వాడలేదు, అన్నీ ఇంట్లో వాడే ప్రోడక్ట్సే. సో ఇలా అయిన తర్వాత మీరు చక్కగా వాష్ చేసుకోండి. ఖచ్చితంగా కుంకుడు నీళ్ళు ఉంటే ఇంట్లో హ్యాపీగా కుంకుడు నీళ్ళతోనే వాష్ చేసుకోండి. లేదు మేము హర్బల్ షాంపూస్ వాడతామంటే హర్బల్ షాంపూస్. కానీ ఫస్ట్ హెయిర్ని వాష్ చేసుకున్న తర్వాతనే షాంపూస్ పెట్టే ప్రయత్నం చేయండి. స్టార్టింగే షాంపూతోనే డైరెక్ట్గా వాష్ చేయడం అనేది మంచిది కాదు. సో అందరికీ యూస్ఫుల్. ఇది చాలా సింపుల్, స్టోర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు 6 months. కానీ ఇలా ప్రోడక్ట్ కలుపుకున్నాక మీకు ఒక 1 వీక్ అంటే వీక్లో ఒక 2 times పెట్టుకుంటామంటే అది స్టోర్ అవుతుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం మంచిది. అదేముందండి, పెరుగుతో ఇవన్నీ కలుపుకొని మనకు కావాల్సిన ఆయిల్, మన హెయిర్కి ఏ ఆయిల్ అయితే మనం అప్లై చేసుకుంటామో ఆయిల్ని కలుపుకోవడమే కదా. ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఇలాంటిది స్టోర్ చేసుకోండి. అది ఎప్పటికప్పుడు కలుపుకొని హెయిర్కి పెట్టుకోండి. చాలా మంచి యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ యూస్ఫుల్ అనే చెప్పాను. సో నచ్చిందా వీడియో? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.